హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒకటైన విక్కీ, పద్మావతి ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలి అంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా పద్మావతి టెన్షన్ పడుతూ హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడ హాస్పిటల్లో విక్కీ వాళ్ళ నాన్న జాయిన్ అవుతారు. ఇంతలో డాక్టర్ వచ్చి ఆయన సేఫ్ గానే ఉన్నారు, దేని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారు, అందుకే హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని చెప్తుంది. ఇకపై జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తుంది. ఇంకా పద్మావతి లోపలికి వెళ్ళి ఎలా ఉంది మామయ్య అని అడుగుతుంది. చాలమ్మా, నువ్వైనా మామయ్య అని పిలిచావు, నాకు ఒక చివరి కోరిక ఉంది, తీరుస్తావా తల్లి అని విక్కీ తండ్రి అడుగుతాడు. నా కన్న కొడుకు కూతురితో ఒక్కసారి ప్రేమగా నాన్న అని పిలిపించుకోవాలనుంది, ఆ కోరిక తీరుస్తావా తల్లి అని పద్మావతిని అడుగుతాడు. ఆ కోరిక నేను తీరుస్తాను మావయ్య అని పద్మావతి మాటిస్తుంది. ఇంకా పద్మావతిని ఫాలో అవుతూ వచ్చిన విక్కీ హాస్పిటల్ మొత్తం వెతుకుతాడు, కానీ పద్మావతి ఎక్కడ కనిపించదు. ఇంకా పద్మావతి తిరిగి వెళ్ళిన తర్వాత, శ్రీనివాస, నా మనసులో బాధ నీకు అర్థం కావట్లేదా? ఆయన ఇంటికి వస్తే బాగుండు, నన్ను తీసుకెళ్తే బాగుండు అని పద్మావతి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో పద్మావతి నాకెందుకు ఇంత సంతోషంగా ఉంది అంటే ఆయన వస్తున్నారేమో అని పరుగు పరుగున ఇంటి బయటికి వెళ్తుంది. అప్పుడే విక్కీ వస్తాడు. పద్మావతి, నువ్వు లేకుంటే నేను ఉండలేను అని ఒక్కసారిగా విక్కీ పద్మావతిని కౌగిలించుకుంటాడు. మీరు లేకుంటే నేను కూడా ఉండలేను సారు అని పద్మావతి కౌగిలించుకుంటుంది. చూసారా ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో? ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.